హలో స్టూడెంట్స్, మెర్జ్ సార్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మెర్జ్ సార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 5, 4, 8, 9 లేదా 7, 6 ఇలా ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా అర్రేలో ఉంటాయి. ఈ అర్రేలో ఉండే ఎలిమెంట్స్ని మనం మెర్జ్ సార్ట్ ద్వారా సార్ట్ చేద్దాం. 0, 1, 2 అలా n-1 ఇలా ఉంటాయి. ఈ మెర్జ్ సార్ట్లో ఏం చేస్తుంటామంటే ఫస్ట్ మిడిల్ కనుక్కుంటాం. మిడిల్ అంటే లో ప్లస్ హై బై 2. ఓకేనా? 6 అనుకో, ఇది 7 అనుకో. లో ప్లస్ హై బై 2 అంటే 0 ప్లస్ 7 బై 2 అంటే ఎంత? 3. మిడిల్ కనుక్కుంటాం. మిడిల్ కనుక్కొని లో టు మిడిల్ ఒక పార్ట్ చేస్తాము, మళ్ళీ మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు ఒక పార్ట్ చేస్తాం. ఇది లో అయితే ఇది హై, ఇది మిడ్. లో టు మిడ్ ఒక పార్ట్, మిడ్ ప్లస్ 1 టు హై ఒక పార్ట్. 2 పార్ట్స్గా సపరేట్ చేస్తాము. ఓకేనా? నా 1, 2, 1, 5 తర్వాత 4 మళ్ళీ నా 8, 9, 7, 6. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ లెఫ్ట్ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్స్ చేస్తాం. నా 2, 1 నా 5, 4 ఇది సేమ్ అలాగే ఉంటుంది. 8, 9, 7, 6 మళ్ళీ లెఫ్ట్ పార్ట్ని ఏం చేస్తాము అంటే రికర్షన్లో జరిగిపోతుంది ఇదంతా. మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ చేస్తాం. 2, 1 5, 4 now 8, 9, 7, 6. అయితే ఇక చేయడం అంటిల్ ఎక్కడి దాకా చేయాలి? 1 ఎలిమెంట్ ఉన్నదాకా చేయాలి. ఇక్కడ 1 ఎలిమెంట్స్ అయిపోయాయి. లెఫ్ట్ అయిపోయిన తర్వాత నా రైట్ పార్ట్ చేయాలి. మళ్ళీ రైట్ పార్ట్ 2, 1 తర్వాత 5, 4 now 8, 9, 7, 6. ఇప్పుడు లెఫ్ట్ అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ రైట్ పార్ట్ చేయాలి. నా 2, 1 5, 4 నా దీన్ని 2 పార్ట్స్ చేయాలి. మళ్ళీ 8, 9 నా తర్వాత 7, 6 మళ్ళీ నా 2, 1 5, 4 నా 8 లెఫ్ట్ పార్ట్ అయిపోవాలి. ఫస్ట్ 8, 9 సపరేట్ చేస్తాము, తర్వాత 7, 6 నౌ 2, 1 నౌ 5, 4 నౌ 8, 9 నౌ 7, 6 ఇలా ఒక్కొక్క ఎలిమెంటు సపరేట్ అయ్యేదాకా మీరు డివైడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెర్జింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కటి ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా డివైడ్ అయిపోయిందాక ఇలా 2 పార్ట్స్ మళ్ళీ లెఫ్ట్ అయిపోయినాక రైట్లో మళ్ళీ లెఫ్ట్ అయిపోయినాక లెఫ్ట్. ఓకేనా? ఈ విధంగా అంటిల్ సింగిల్ ఎలిమెంట్ వచ్చేదాకా మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత మెర్జింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం మనం. అయితే ఇప్పుడు ఇలా డివైడ్ అయినటువంటి ఎలిమెంట్స్ని మెర్జింగ్ ఎలా చేస్తామో చూద్దాం. నా ఏం లేదు, బి అనే అర్రే ఇంకోటి తీసుకోవాలి. తీసుకొనేసి ఫస్ట్ ఈ 2 మెర్జ్ చేయాలి. బిను ఇది ఏ ఆఫ్ ఐ అనుకోవాలి, ఇది బి ఆఫ్ ఏ ఆఫ్ జే అనుకోవాలి. ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే. ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉందో చూడాలి. దాన్ని ఫస్ట్ ఇక్కడికి కాపీ చేయాలి. 1 తర్వాత 2 తర్వాత ఈ ఎలిమెంట్స్ ఇట్లనే ఉన్నాయి. 5, 4 8, 9 7, 6 నా నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని మెర్జ్ చేస్తాం, ఎందుకంటే అవి సపరేట్ అయ్యాయి. 1, 2 నా ఫస్ట్ ఏమొస్తుంది? 4, 5 నా 8, 9 7, 6
నా ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. చెప్పాను కదా, ఇది బి అనే అర్రే, ఇది బి అనే అర్రే, ఈ బి అనే అర్రేలో 4 ఎలిమెంట్స్, ఇది బి అనే అర్రే, ఇది ఏ, ఇది ఏ, ఇది బి. నేను ఏం చెప్పాను, ఐ అనుకో, ఐ ఈక్వల్ టు లో. ఇదేమనుకో జే ఈక్వల్ టు ఏంటో తెలుసు కదా, మిడ్ ప్లస్ 1, ఇది మిడ్ ప్లస్ 1. ఇది కే అనుకోవాలి, కే కూడా లో అనుకోవాలి. అనుకొని ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏ ఆఫ్ ఐ బి ఆఫ్ ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది, ఏది చిన్నగా ఉంటే దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడిది వేస్తే ఐ పెంచాలి, ఇది వేస్తే జే పెంచాలి, కే కామన్గా పెంచుతూ పోవాలి. నా ఫస్ట్ ఏమైంది, ఏ ఆఫ్లో తక్కువ ఏ ఆఫ్ జే కంటే, కాబట్టి బి ఆఫ్ కేలోకి ఏ ఆఫ్ 0 వేసేసి ఏం చేస్తాము, ఐని పెంచుతాము, తర్వాత కేని పెంచుతాము. ఇప్పుడు కూడా ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జే ఏది తక్కువగా ఉంది, ఏ ఆఫ్ ఐ. సో ఇదే కాపీ చేస్తాం, ఏ ఆఫ్ ఐని బి ఆఫ్ కేలో కాపీ చేసి ఐని పెంచుతాము, కేని పెంచుతాము. ఒక రూల్ ఏంటి అంటే ఈ ఐ అనేది మిడిల్ని క్రాస్ కావద్దు, జే అనేది హైని క్రాస్ కావద్దు. ఐ అనేది మిడిల్ని క్రాస్ అయింది అంటే ఇది అయిపోయింది ఈ పార్ట్, జే అనేది హై క్రాస్ అయితే ఆ పార్ట్ అయిపోయింది. ఏ పార్ట్ అయిపోయిందో అది వదిలేసి మిగతా పార్ట్ని ఇందులో కాపీ చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయింది, అది అయిపోలేదు, సో దాన్ని కాపీ చేసేది. కాపీ అంటే కేని ఇంక్రీజ్ చేసుకుంటూ చేసేస్తాం, దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 8 9 తర్వాత 7 6. లెఫ్ట్ పార్ట్ అయిపోయింది మొత్తం, రైట్ పార్ట్ చేయాలి. ఇప్పుడు 1 2 4 5. ఇప్పుడు 8 9. 7 6. 1 2 4 5. ఇది అయిపోయింది ఆల్రెడీ. సో 8 9. 7 6. దీన్ని మెర్జ్ చేయాలి, 6 7. ఇప్పుడు 1 2 3 4. 1 2 4 5. ఈ రెండు మెర్జ్ చేయాలి. ఫస్ట్ ఏం పడుతుంది, 6, తర్వాత 7. అది అయిపోయింది కాబట్టి దీన్ని కాపీ చేసేస్తాం. ఇప్పుడు ఇది ఏ అర్రే అనుకో, ఇది బి అర్రే, ఇది ఏ అర్రే, ఇది బి అర్రే. ఐని లోలో పెట్టుకుంటాము, జేని మిడ్ ప్లస్ 1లో పెట్టుకుంటాము, అండ్ కేని కూడా లోలో పెట్టుకుంటాము. ఇది బి అనే అర్రే. ఇప్పుడు చూస్తాం ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జేలలో ఏది తక్కువగా ఉంది, ఏ ఆఫ్ ఐ కాపీ చేస్తాము. కాపీ చేశాము కాబట్టి ఐని పెంచాము, కేని పెంచాము. ఇప్పుడు కూడా ఏ ఆఫ్ ఐ ఏ ఆఫ్ జేలలో ఏ ఆఫ్ ఐ ఏ తక్కువ ఉంది, వేస్తాము, ఐని పెంచుతాము, సో కేని పెంచుతాము. వన్స్ అగైన్ 4. ఏ ఆఫ్ ఐని పెంచుతాము, కేని పెంచుతాము. ఈసారి 5 వేస్తాము, తర్వాత ఐని పెంచుతాము, కేని పెంచుతాము. కానీ ఐ ఏమైపోయింది, మిడిల్ని క్రాస్ అయిపోయింది. ఎప్పుడైతే మిడిల్ని క్రాస్ అయిపోతే, ఇది క్రాస్ అయిపోతే దాన్ని కాపీ చేయాలి, అది జే హైని క్రాస్ అయితే ఇది కాపీ చేయాలి. 6 7 8 9. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ మెర్జ్ సార్ట్. ఒక్కొక్క ఎలిమెంట్ దాకా స్ప్లిట్ చేయాలి, మళ్ళీ అన్నిటినీ మెర్జ్ చేసుకుంటూ ఫైనల్గా టోటల్ అన్ని ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో మెర్జ్ అవుతాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ మెర్జ్ సార్ట్. మీకు ప్రోగ్రాంలో ఇదంతా కనిపించదు, ఫస్ట్ 2 పార్ట్స్ డివైడ్ చేసింది కనిపిస్తుంది, అండ్ లాస్ట్ 2 పార్ట్స్ని యాడ్ చేసేది కనిపిస్తుంది. మిగతాదంతా కూడా రికర్షన్ కాన్సెప్ట్లో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.